తమపై ఫోకస్ పెట్టాలని ఆ నియోజకవర్గానికి చెందిన కారు పార్టీ నేతలు కార్యకర్తలు బలంగా కోరుతున్నారట. వెంటనే పార్టీ ఇన్ఛార్జి నియమించాలని ప్రాధేయపడుతున్నారట. అయినా సరే గులాబీ పార్టీ అధిష్టానం మేనమేషాలు లెక్కబెడుతోందని సమాచారం. కసరత్తు చేస్తున్నాం, కాస్త ఓపిక పట్టండి అని పార్టీ పెద్దలు చెప్తున్నారట. ఇది ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం. ఈ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018, 2023 ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆయన ఈ ఏడాది మే నెలలో గుండెపోటుతో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అకాల మరణం స్థానికంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. మదన్ లాల్ లోకల్ గా మంచి పట్టున్న నేత, జనంతో బాగానే మమేకమవుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చారు. మదన్ లాల్ మృతి తరువాత వైరా నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారనేది స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ పదవి కోసం మదన్ లాల్ సతీమణి బానోత్ మంజుల పోటీలో ఉన్నారు. ఆమెతో పాటు స్థానిక నేత లకావతి గిరిబాబు, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి పేర్లు పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల సమరం ఉండబోతుందనే వార్తలు వెలువడుతున్నాయి. వాటికి సంబంధించి నోటిఫికేషన్ రాకముందే వైరా నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమించాలని బీఆర్ఎస్ స్థానిక నేతలు పార్టీ పెద్దల్ని గట్టిగా అడుగుతున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. అధికార పార్టీ ప్రభావంతో పాటు ఈ నియోజకవర్గంలో వామపక్షాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే వైరా నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించాలని, లేదంటే స్థానిక సంస్థల సమరంలో నష్టపోయే అవకాశం ఉందని నియోజకవర్గ స్థాయి గులాబీ నేతలు వివరిస్తున్నారట. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే ఇన్ఛార్జిని నియమిస్తామని, మరికొన్ని రోజులు ఓపిక పట్టండి అని పార్టీ పెద్దలు చెబుతున్నారని సమాచారం.